అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఇమేని మరణించడం, ఇరాన్ కూడా అమెరికా ఆస్తులే లక్ష్యంగా ప్రతిదాడులు చేపడుతుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించే స్వభావం కలిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ వీటి ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $5.41 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి ఔన్స్ సుమారు $96 వద్ద కొనసాగుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 91.45గా ఉంది. దీన్ని అనుసరించి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మధ్యాహ్నం 1 సమయంలో 10 గ్రాముల మేలిమి పసిడి 1.78 లక్షలు పలుకుతోంది. వెండి కిలో ధర మళ్లీ 3 లక్షల మార్కు దాటింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లోనూ వీటి ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ కాంట్రాక్ట్ 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే దాదాపు 5% పెరిగి 1.60 లక్షలకు చేరింది. అంటే ఒక్క రోజులోనే 8,000 పైనే పెరిగింది. మే నెల కాంట్రాక్ట్ కిలో వెండి ధర కూడా 15,000కు పైనే పెరిగి 2.87 లక్షల వద్ద ట్రేడ్ అవుతుంది. యుద్ధ సమయంలో స్టాక్ మార్కెట్లు, కరెన్సీలు అస్థిరతకు లోనవుతాయి. దీంతో పెట్టుబడిదారులు తమ డబ్బును నష్టపోకుండా కాపాడుకోవడానికి బంగారం, వెండిని సురక్షితమైన మార్గాలుగా భావిస్తారు. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతిని ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే ఇలాంటి సమయంలో బంగారం, వెండిలకి పెట్టుబడులు పెద్ద మొత్తంలో వెళ్తుంటాయి.